బ్రిక్స్ దేశాలకు చెందిన కార్మిక ఉపాధి మంత్రుల సదస్సు కొనసాగుతోంది. నిన్న ప్రారంభమైన ఈ సదస్సు రేపటి వరకు కొనసాగనుంది. ఇవాళ హోటల్ తాజ్ కృష్ణలో జరిగిన సదస్సులో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాతో పాటు మరో 9 దేశాలకు చెందిన కార్మిక ఉపాధి శాఖ మంత్రులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా కార్మికుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి పెంపొందించడం, మహిళలకు ఉద్యోగ అవకాశాలు పెంచడం, కృత్రిమ మేధ వల్ల కార్మికుల ఉద్యోగాలకు గండి పడకుండా ఉండటం అనే అంశాలపై చర్చించారు. 14 దేశాలకు చెందిన 26 ట్రేడ్ యూనియన్లు ఈ అంశాలపై ఓ నివేదికను రూపొందించి బ్రిక్స్ దేశాల కార్మికుల మంత్రులకు అందజేశాయి. ఈ సమావేశాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఎస్ శర్మ, 2026 జనవరిలో బ్రెజిల్ నుంచి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ తీసుకుంది. అంటే మన దేశం ఇందులో భాగంగా బ్రిక్స్కి సంబంధించిన దేశాల కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడ కొనసాగుతాయి. వివిధ మంత్రివర్గాలకు సంబంధించిన శాఖలకు సంబంధించిన ఆ సమావేశాలన్నీ కూడా పలు దఫాలో కూడా మన దేశంలో జరుగుతాయి. అయితే అందులో భాగంగా కార్మిక శాఖకు సంబంధించి బ్రిక్స్ దేశాలకు సంబంధించిన సదస్సు ఇక్కడ జరుగుతుంది. బ్రిక్స్ దేశాలకు సంబంధించిన కార్మిక మంత్రులందరూ కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. నిన్న ప్రారంభమైనప్పటికీ నిన్న మన కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. అందులో భాగంగా ఆయన మన దేశంలో తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పారు కార్మికులకు సంబంధించి. అయితే ఈరోజు తాజ్ కృష్ణ హోటల్లో బ్రిక్స్ దేశాలకు సంబంధించిన కార్మిక ఉపాధి శాఖ మంత్రులందరూ కూడా పాల్గొన్నారు. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో పాటు అనుబంధ దేశాలు 6, సభ్య దేశాలు 3, మొత్తం కలిపి 14 దేశాలకు సంబంధించిన కార్మిక శాఖ మంత్రులు కూడా ఇందులో పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ సదస్సులో పలు అంశాలు అంటే భారత్తో తీసుకుంటున్న కార్మిక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆయా దేశాల్లో అంటే మిగతా దేశాల్లో బ్రిక్స్కి సంబంధించిన దేశాల్లో కూడా తీసుకుంటున్న చర్యల గురించి కూడా ఇక్కడ సదస్సులో చర్చించారు. అయితే ప్రధానంగా మన్సుఖ్ మాండవీయ మన దేశంలో తీసుకుంటున్న కార్మిక సంక్షేమం కోసం కానీ లేదంటే మహిళల ఉద్యోగుల పెంపు కోసం కానీ కార్మికులకు రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ అంటే నైపుణ్యాభివృద్ధి ఏ విధంగా పెంపొందిస్తున్నాం, అంతేకాకుండా ప్రస్తుతము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా అన్ని రంగాలను డామినేట్ చేస్తుంది. అంటే అన్ని రంగాలను శాసిస్తున్న తరుణంలో కార్మికుల ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా ప్రధానంగా చర్చించారు. అయితే ఇప్పటికే మన దేశంలో కార్మికులకు సంబంధించి సంక్షేమం కోసం ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా దాదాపు 8.5 కోట్ల మందికి ఈపీఎఫ్లో చందాదారులుగా చేర్చుకొని వాళ్లకు దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఇస్తున్నామనే విషయాన్ని కూడా మన్సుఖ్ మాండవీయ తెలిపారు. అంతేకాకుండా ఈఎస్ఐ ఆధ్వర్యంలో ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ఆరోగ్య బీమా కల్పిస్తున్నాము. దీనివల్ల కార్మికులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, చందాదారులకు సంబంధించిన వాళ్ళ పిల్లలకు అందరికీ కూడా ఉచితంగా ఈఎస్ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో కూడా వాళ్ళకు ఆరోగ్యం అందిస్తామనే విషయాలు కూడా తెలిపారు. అంతేకాకుండా స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ సంబంధించిన విషయంలో కూడా ఇప్పటికే చాలా అంటే కొత్త యంత్రాలను ఆపరేట్ చేసే విధానంలో కార్మికులకు నైపుణ్యాభివృద్ధి పెంపొందిస్తున్నాం. దీనికోసం పలు శిక్షణ సంస్థలు కూడా ఏర్పాటు చేశామని దాన్ని కూడా చెప్తారు. అంతేకాకుండా మహిళల ఉద్యోగాలకు సంబంధించి 25% ఉన్న అంటే 2017లో 25% ఉన్న మహిళల ఉద్యోగుల శాతాన్ని 37% పైగా పెంచాము. అంతేకాకుండా నిరుద్యోగిత రేటును కూడా తగ్గించామని చెప్పి ఇక్కడ సందర్భంగా మన్సుఖ్ మాండవీయ తన ప్రసంగంలో కూడా పేర్కొన్నారు. ఈ విధంగా ఇక్కడ పేర్కొన్న అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించారు. అంతేకాకుండా బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. దీనికి BMS నేతృత్వం వహిస్తుంది. BMS ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో INTUC, AITUC, HMS కార్మిక సంఘాలు కూడా పాల్గొంటున్నాయి. వాళ్ళందరూ కూడా ఒక నివేదిక రూపొందించారు. ఏంటంటే కార్మికుల కోసం, కార్మికుల సంక్షేమం కోసం, భద్రత కోసం, మహిళల ఉద్యోగాలు పెంపొందించడానికి, అంతేకాకుండా ఈ అంశాలు 4 అంశాలు అయితే ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ ఇవన్నీ కూడా దానికి సంబంధించి ఏ విధంగా చేయాలనే దానికి సంబంధించి కూడా ఒక నివేదిక రూపొందించారు. ఈ మొత్తం కార్మిక సంఘాలందరూ కలిపి కూడా వాళ్ళకి మొత్తం బ్రిక్స్లో జరుగుతున్న కార్మిక మంత్రుల సమావేశంలో ఈ నివేదికను అందించనున్నారు. ఎందుకంటే ఇప్పటికే వీళ్ళంతా కూడా నివేదిక రూపొందించారు. మొత్తం 14 దేశాలకు సంబంధించిన 26 కార్మిక సంఘాలు కూడా ఈ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం ఆధ్వర్యంలో ఓవైపు చర్చిస్తున్నారు. కార్మిక శాఖ మంత్రులు కూడా ఓవైపు చర్చిస్తున్నారు. వాళ్ళంతా కూడా కోఆర్డినేషన్ చేసుకొని వీళ్ళు రూపొందించిన నివేదికను అంటే ట్రేడ్ యూనియన్కి సంబంధించిన నివేదికలన్నీ కూడా ట్రేడ్ యూనియన్ ఫోరం రూపొందించిన నివేదికను కార్మిక శాఖ మంత్రి వాళ్ళకి అందిస్తే కార్మిక శాఖ మంత్రులకి వాళ్ళు కూడా దీనిపై చర్చించనున్నారు. అయితే బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం ఆధ్వర్యంలో నిన్న ఈరోజు కూడా పలు అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు వివిధ దేశాలకు సంబంధించిన 14 దేశాలకు సంబంధించిన 50 మంది కార్మిక సంఘాల నేతలు, ప్రతినిధులు, నిపుణులు
కాకుండా భారతదేశానికి సంబంధించి దాదాపు 70 మంది కార్మిక సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు, ఇందాక చెప్పినట్టు BMS, INTUC, AITUC, HMS పాటు కార్మిక సంఘాల నిపుణులు కూడా మొత్తం ఈ సదస్సుల్లో పాల్గొని వాళ్ళంతా కూడా పలు సలహాలు సూచనలు చేశారు. ఇప్పటివరకు ఉన్న అంశాలేంటి, ఇప్పటివరకు ఏమేం చర్యలు తీసుకుంటే దానికి సంబంధించి కూడా పలు సూచనలు చేశారు. అవన్నిటి కూడా నివేదిక రూపంలో వాళ్ళ కార్మిక శాఖ మంత్రులకు కూడా అందించారు. దానిపైన కూడా చర్చించారు. అయితే మొత్తం ఈ బ్రిక్స్ దేశాల్లో ఇప్పటివరకు ఆయా దేశాల్లో, మన దేశంలో మొత్తం 29 కార్మిక చట్టాలు ఉంటే వాటిని సరళీకరించి 4 కార్మిక చట్టాలు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా EPF, ESI, అదేవిధంగా కొన్ని చోట్ల మహిళా ఉద్యోగుల శాతం తక్కువ ఉంది. అవన్నీ కూడా వీలైనంత మంచిగా పెంచొందించదు కదా. ఇతర దేశాల్లో ఉన్న విధానాలు మన దేశం అవలంబించడం, మన దేశాల్లో ఉన్నాయి వాళ్ళ దేశాల్లో అవలంబించే విధంగా కూడా ఈ చర్చలు కొనసాగనున్నాయి. ఓవర్ టు యు శర్మ. ధన్యవాదాలు శ్రీకాంత్.